హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో లభించేటువంటి ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక టెక్నాలజీ ఫండ్, అంటే ఎక్కువ శాతం ఐటీ సెక్టర్ సంబంధించిన దాంట్లో అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ ఈ ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ ఈజ్ ఏ సెక్టరల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫోకసింగ్ ఆన్ స్టాక్స్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ఐటీ సెక్టర్. టెక్నాలజీ ఉన్న ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క కీ ఫీచర్స్ వచ్చేసి ఫండ్ టైప్ వచ్చేసి టెక్నాలజీ ఈక్విటీ ఫండ్ అంటారు. రిస్క్ ప్రొఫైల్ వచ్చేసి వెరీ హై, ఎందుకంటే ఎక్కువ శాతం అమౌంట్ అనేది ఈ ఐటీ సెక్టర్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డిపెండ్ అపాన్ ఐటీ సెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఐటీ సెక్టర్లో ఏవైనా ఫాల్ వచ్చినట్లయితే మీ అమౌంట్ అనేది లాస్ అవడం జరుగుతుంది, కాబట్టి ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 4,687 కోట్లు అయితే ఉండడం జరిగింది యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025 నాటికి. లేటెస్ట్ న్యావ్ యూనిట్స్ వచ్చేసి 244 రూపాయలు అయితే ఈ ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది 240 రూపాయలు ఉంది న్యావ్ యూనిట్స్. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ అంటే మనము ఫండ్ మేనేజర్స్ని మన ఫండ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు, అటువంటిప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ అయితే మనమే మన ఫండ్ని దేంట్లో ఐటీ సెక్టర్ దాంట్లో మనమే చూస్ చేసుకుంటే డైరెక్ట్ ఉంటుంది 0.9%. రెగ్యులర్ అయితే 1.9% ఎక్స్పెన్స్ రేషియో ఉండడం జరుగుతుంది. రిటర్న్స్ వచ్చేసి 23-24% యాన్యువలైజ్డ్ ఫర్ 3 to 5 years. అంటే ఇప్పుడు లాంచ్ చేసి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మనకి 23-24% అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 2013లో ఇది లాంచ్ చేశారు ఈ టెక్నాలజీ ఫండ్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 23% రిటర్న్ జనరేట్ చేయడం జరుగుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎస్ఐపి చేసేవాళ్ళు 500 రూపాయలు, లంసమ్ చేసేవాళ్ళు అయితే 5,000 రూపాయలు. రెగ్యులర్ కానీ డైరెక్ట్ దేనికైనా సరే. ఎస్ఐపి అయితే ఎవ్రీ మంత్ 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అయితే మినిమం 5,000 రూపీస్ అయితే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎగ్జిట్ లోడ్ 0.5% రిడీమ్డ్ విత్ ఇన్ 15 days. అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన 15 రోజులు కానీ మీరు రిడీమ్ చేసుకుంటే మళ్ళీ తీసేసుకుంటే విత్డ్రా చేస్తే అప్పుడు 0.5% అనేది మీ అమౌంట్లో నుంచి కట్టడం జరుగుతుంది. ఫండ్ మేనేజర్ వచ్చేసి వివేక్ గడ్డా. టాప్ హోల్డింగ్స్ వచ్చేసి ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, కుఫెర్గా, ఫెయిర్ సోర్స్ సొల్యూషన్స్ ఇలాంటి ఓన్లీ ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే దొరుకుతుంది. టెలికాం రంగంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది వచ్చేసి భారతీ ఎయిర్టెల్లో ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఫండ్ ఆబ్జెక్టివ్ అండ్ సూటబిలిటీ. ఆబ్జెక్టివ్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ బై ఇన్వెస్టింగ్ మెయిన్లీ ఇన్ టెక్నాలజీ అండ్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళందరికీ చాలా సూటబుల్ అయితే ఉంటుంది. ఎవరైతే టెక్నాలజీ అండ్ ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ మ్యూచువల్ ఫండ్ అనేది సూటబుల్ ఫర్ దోస్ విత్ హై రిస్క్ ఎపటైట్, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు, ఏ నాలెడ్జ్ ఆఫ్ మ్యాక్రో ట్రెండ్స్ అండ్ లుకింగ్ ఫర్ సెక్టర్ ఎక్స్పోజర్. ఎవరైతే ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళందరికీ సూటబుల్. రికమెండెడ్ ఫర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఫర్ డైవర్సిఫికేషన్. ఎస్ఐపి చేయడం వల్ల ఒకవేళ ఈరోజు ఫాలో అయినా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిస్క్ అనేది మీరు యావరేజ్ చేసుకునే అవకాశం ఉంది. లంసమ్గా ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే ఐటీ సెక్టర్స్ సంబంధించినటువంటి స్టాక్స్ అని ఒకసారి ఫాలో అవుతాయో అటువంటి సందర్భంలో లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే దీని మీద నాలెడ్జ్ ఉంటే లంసమ్గా చేసుకున్న మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎటువంటి నాలెడ్జ్ చేయడం వల్ల అయితే ఎస్ఐపి అనేది సూటబుల్. నాట్ ఐడియల్ యాజ్ ఏ కోర్ పోర్ట్ఫోలియో హోల్డింగ్ డ్యూ టు సెక్టర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వయా ఎస్ఐపి ఆర్ లంసమ్ త్రూ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ కోటక్ సెక్యూరిటీస్, గ్రో యాప్, ఏంజల్ వన్ యాప్ కానీ, కోటక్ సెక్యూరిటీస్ యాప్ కానీ, గ్రో యాప్లో కానీ మీరు ఇందులో నుంచి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. లేదా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు లంసమ్ కానీ ఎస్ఐపి కానీ చేయవచ్చు. ఎస్ఐపి అండ్ లంసమ్ అమౌంట్స్ క్యాన్ బి చూజన్ యాజ్ పర్ మినిమం రిక్వైర్మెంట్స్. అంటే ఎస్ఐపి చేస్తే 500 మినిమం చేయాలి, లంసమ్ చేస్తే మినిమం 5,000 రూపాయలు చేయాల్సి ఉంటుంది. విత్డ్రా ఆర్ రెడీమ్ త్రూ చూజన్ ప్లాట్ఫామ్
ఫండ్స్ జనరల్లీ క్రెడిటెడ్ ఇన్ 3 వర్కింగ్ డేస్. అంటే ఒకవేళ మీరు ఇందులో ఈ ఫండ్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా విత్డ్రా చేయాలనుకుంటారు కదా, విత్డ్రా చేసినప్పుడు 3 వర్కింగ్ డేస్ అయితే మీ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి రిటర్న్స్ చూద్దాం. ఒకసారి లాస్ట్ 1 year వచ్చేసి 23% రిటర్న్ రావడం జరుగుతుంది. రిఫ్లెక్ట్స్ రీసెంట్ టెక్ సెక్టర్ వాలటైలిటీ. 3 years వచ్చేసి 69.14% కుములేట్ రిటర్న్ అయితే రావడం జరిగింది. మూడు సంవత్సరాలకు గాను 70% రిటర్న్ అయితే వచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఈ పాలసీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 19.45% యాన్యువలైజ్డ్ రిటర్న్ రెగ్యులర్ ప్లాన్లో రావడం అయితే జరిగింది. అంటే ఇది పాలసీ స్టార్ట్ చేయని ఫండ్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల యావరేజ్గా 19.45% రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తూ వచ్చింది. డైరెక్ట్ ప్లాన్లో అయితే 960% కుములేటివ్. అంటే అప్పుడు 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇప్పుడు ఇది 900 రూపాయలు అవడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి ట్యాక్సేషన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అట్ 20% ఇఫ్ రిడీమ్డ్ బిఫోర్ 1 year. అంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సంవత్సరం లోపుగానే మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే మీకు 20% ట్యాక్స్ పడుతుంది. వచ్చినటువంటి గెయిన్కి అంటే మీకు వచ్చినటువంటి ప్రాఫిట్కి. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మీరు విత్డ్రా చేస్తే ఒక 20,000 రూపాయలు ప్రాఫిట్ వస్తే అందులో 20% అంటే 4,000 రూపాయలు ట్యాక్స్ మీరు పే చేయాలి 1 year లోపు కానీ మీరు విత్డ్రా చేసినట్లయితే. లాంగ్ టర్మ్ అంటే ఆఫ్టర్ 1 year 1 year తర్వాత మీరు విత్డ్రా 1 year తర్వాత ఒకరోజు విత్డ్రా చేసిన 12.5% అబోవ్ 1.25 lakh. అంటే 1,25,000 కంటే ఎక్కువ ఎవరికైతే ప్రాఫిట్ వస్తుందో వాళ్ళందరూ 12.5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 1,25,000 లోపు వచ్చినటువంటి గెయిన్కి అయితే ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు గమనించండి. నో లాకిన్ పీరియడ్. ఇందులో లాకిన్ పీరియడ్ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఎగ్జిట్ లోడ్ ఉంది 0.5% వితిన్ 15 వర్కింగ్ డేస్లో మీరు ఎగ్జిట్ అయితే. వెరీ హై రిస్క్ డ్యూ టు సెక్టర్ ఫోకస్. పెర్ఫార్మెన్స్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ టెక్నాలజీ సెక్టార్స్ హెల్త్. అంటే టెక్నాలజీ సెక్టార్స్ ఏమైనా పడిపోయాయంటే మొత్తం మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఈ మ్యూచువల్ ఫండ్లోని అమౌంట్ అంతా మీకు తగ్గిపోయిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోకసింగ్ ఆన్ ఓన్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది కావున. ఒకసారి సమ్మరీ చూద్దాం. ఫండ్ టైప్ వచ్చేసి సెక్టార్ లిక్విడిటీ టెక్నాలజీ. NAV యూనిట్స్ వచ్చేసి 240 రూపాయలు అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 4,687 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.91% డైరెక్ట్గా అయితే, రెగ్యులర్గా అయితే 1.9%. 3 years రిటర్న్స్ వచ్చేసి యాన్యువల్గా 23-24% రిటర్న్ జనరేట్ చేస్తూ వస్తుంది. మినిమం ఎస్ఐప్ అయితే 500 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 0.5% వితిన్ 15 వర్కింగ్ డేస్. రిస్క్ వచ్చేసి వెరీ హై. ఫండ్ మేనేజర్ వచ్చేసి వివేక్ గారు. అదేవిధంగా లంసం చేయాలంటే మినిమమ్ 5,000 రూపాయల లంసం చేయాల్సి ఉంటుంది. టాప్ హోల్డింగ్స్ చూద్దాం. ప్రజెంట్ ఈ సెప్టెంబర్లో ఉన్నటువంటి టాప్ హోల్డింగ్స్ ఈ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అయితే చూద్దాం. ఇన్ఫోసిస్ లిమిటెడ్లో అయితే 14.49% అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అందులో 14% అంటే ఎంత అవుతుంది 140 రూపీస్. 10% అయితే 14% అయితే 140 రూపీస్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది 1,000 రూపాయలకి. భారతీయ ఎయిర్టెల్ టెలికాం రంగంలో 13.89%. అలాగే ఐటీ సర్వీసెస్ కోఫెర్గర్ లిమిటెడ్ 7%. అదే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్ అయితే 5.5%. అలాగే ఈ విధంగా ఒకసారి కాగ్నిజెంట్ టెక్నాలజీ వచ్చేసరి గ్లోబల్ అట్లా 4.42. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వచ్చి యూఎస్ వచ్చేసి 3.79. టాటా కన్సల్ట్ టీసీఎస్ వచ్చేసి 2.59. హెచ్సిఎల్ టెక్నాలజీ వచ్చేసి 2.51. పెర్సిస్టెంట్ సిస్టమ్ వచ్చేసి 2.42. నజారా టెక్నాలజీస్ టెక్ మహీంద్రా వచ్చేసి 2.19. ఈ విధంగా ఎడిషనల్ టెక్నాలజీ స్టాక్స్ విప్రో వచ్చేసి 1.91. ఎల్ఎన్టీ వచ్చేసి 1.84. రూట్ మొబైల్ వచ్చేసి 1.41. హ్యాక్స్వర్ టెక్నాలజీ వచ్చేసి 1.31. ఈపీఎం సిస్టమ్ 1.12. యూనికామర్స్ ఈ సొల్యూషన్ వచ్చేసి 0.32%. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఈ స్టాక్స్లో అయితే ప్రజెంట్ సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి వీళ్ళైతే హోల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఫండ్ మేనేజర్ వచ్చేసి వివేక్ గారి ఆధ్వర్యంలో. సెక్టర్ ఎలొకేషన్ వచ్చేసి టెక్నాలజీ అండ్ ఐటీ సర్వీసెస్ అరౌండ్ 61% అనేది పోర్ట్ఫోలియోలో ఐటీ సెక్టర్స్లో 61% ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. టెలికాం రంగంకి వచ్చేసి 20.5%. ఇందులో మెయిన్గా భారతీ ఎయిర్టెలే 13.5% అనేది హోల్డ్ చేయడం జరిగింది. ఒకవేళ భారతీ ఎయిర్టెల్ టెలికాం రంగంలో ఏవైనా ఫాల్ జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ అమౌంట్లో కూడా కొంచెం లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా టెక్నాలజీ అండ్ టెలికాం రంగంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది కావున అది ఒక డ్రాబ్యాక్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే
ఈ టెలికామ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇన్వెస్ట్ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ ఫండ్ అనేది సూటబుల్ అని చెప్పవచ్చు. ఐటీ సెక్టర్గా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి ఎవరైతే. ఒకవేళ కంపారిజన్ చూస్తాం, క్విక్ కంపారిజన్ మిగతా ఫండ్స్తో ఒకసారి. ఐసిఐసి ప్రుడెన్షియల్ టెక్నాలజీ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్లో 14% జనరేట్ చేసింది. అది 5 ఇయర్స్కి వచ్చి 21%. దీని యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 14,244 కోట్ల రూపాయలు జరిగింది. ఎక్స్పెన్స్ రేషియో 0.96. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ వచ్చి 13.35 3 ఇయర్స్, 5 ఇయర్స్లో 21.0. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన ఛానల్లో. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి వెరిఫై చేయండి ఈ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ గురించి అయితే. ఏబిఎస్ఎల్ డిజిటల్ ఇండియా ఫండ్ 13.52 5 ఇయర్స్ 20% జనరేట్ చేసింది. 4,670 అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చి ఎక్స్పెన్స్ 0.86. ఎస్బీఐ టెక్ ఆపర్చునిటీస్ వచ్చేసి 17.84%. 5 ఇయర్స్ వచ్చేసి 23%. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఫండే ప్రజెంట్ 23.5 ఇయర్స్లో రావడం జరిగింది. 4,687 వచ్చేసి అసెట్ అండర్ మేనేజ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్పెన్స్ 0.91% డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ వచ్చేసి 3 ఇయర్స్లో 21%, 5 ఇయర్స్లో 20%. అంటే అందులో కంపేర్ చేసి లాస్ట్ 5 ఇయర్స్లో ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది 23%, 23.15% అందులో కంటే ఎక్కువగా ఈ ఫండ్ అనేది రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ వస్తుంది. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు నచ్చినటువంటి ఈ టెక్నాలజీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.